హల్లెలూయా. మరొక పాటను పాడుకుందాం. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో
మరొక పాటను పాడుకుందాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.
మార్చుకోవా. హల్లెలూయా. లాస్ట్ పాట సత్యనారాయణ గారు వచ్చి లాస్ట్ పాట ఒక్క పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. జాలి లేదు ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. జాలి లేదు ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నన్ను దర్శించితివా, హస్తము సాపితివా, నన్ను బలపరిచితివా. నన్ను కాపాడుటకు నా దర్శి నిలిచితివా, హస్తము సాపితివా, నన్ను బలపరిచితివా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణమా నీవేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణమా నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. కన్నులు మూసిన కన్నులు తెరసిన నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా,
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకుందాం. వచ్చిన వారు అందరూ తలలు వంచండి. దేవుని వాక్యం నిమిత్తమై ఒక్క నిమిషం సేపు అందరం కలిసి రెండు చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం అయ్యా అని చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ మోకరించండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రభువును స్తుతించండి. యేసయ్యా మా మధ్యకు రండి నాయన, నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా చెప్పండి, స్తోత్రాలు చెప్పండి అందరు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగేలాగా మన మధ్యలో ఉన్న ఇసాక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇసాక్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడును మహాగణుడును అత్యంత కృపాకనిగ్రహము గల దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీవిచ్చిన మహాప్రేమను బట్టి దయని బట్టి ఈ యొక్క 7వ నెలలో తండ్రి నాయన ఈ యొక్క ఉపవాస కూటాలని జరుగుచున్నానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ముందు సంవత్సరాలు వెళ్తున్నప్పటికీ యేసయ్యా నీ ఉచిత కృప మా మీద ఉంచినందుకు వందనాలు. మాకంటే గనుడు ఎంతోమంది లోకంలో కలిసిపోతున్నప్పటికీ యేసయ్య మమ్మల్ని సజీవులు ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సభలో నాయన ఈ యొక్క ఉపవాస కూటాలను దీవెనికరంగా మహిమకరంగా జరిగించిన ఆయన నీకు వందనాలు. ఆరంభ దిశ నుంచి చివరి వరకు కూడా తండ్రి మీరే అగ్ని నుంచి సహాయం చేయమని కోరుతున్నాం దేవా నీకు వందనాలు. ప్రత్యేక రీతిలో అంతవరకు కూడా మీరు పాటల్లో మీరు నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. దైవవర్తమానం దాని దేవా నీకు దాసులు ఎలీషేగా నిలబడుతండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా నీ కొందనాలు. నీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది అయ్యా నీ కొందనాలు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా నీ కొందనాలు. ప్రత్యేక రీతిలో ఇక ఆన్లైన్లో ఎవరైతే ఆయన చూస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి, సహాయం ఇచ్చిండి నాయన. దేవా నీ కొందనాలు. ప్రత్యేక రీతిలో ఈ కార్యక్రమానికి దీవెనకరంగాను మహిమకరంగా జరిగించిన ఆయన ఈ మందిరం చుట్టూ మీ అగ్గిని కంచి వేసి నాయన దేవా మీరే మహిమ ఘనత ప్రభావాలనైనా మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామమును బట్టి
ప్రార్థన చేసి మిక్కిలి వినయముతోను బ్రతమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమున్న మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఈ కూడిక నిమిత్తం విచ్చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా ఈ 7వ నెలలో ఉపవాస పండుగలు జరిగించుకోవటానికి దేవుడే మనకు సహాయం చేశారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కూడినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమంలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి మిత్రులకు, స్నేహితులకు, దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని ఆశపడుతూ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ మొదటి రోజు 2వ కూడికలోకి మనం అందరం వచ్చేసాం. ఇక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వారు మీ గ్రంథాలు చేతపుచ్చుకోండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి జపనియా గ్రంథము, బైబిల్ గ్రంథాలను చూడండి. జపనియా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం రే. సియోను నివాసులారా, సియోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీలారా, జయధ్వని చేయుడి, జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో సంతోషించి, సంతోషించి గంతులు వేయుడి. గంతులు వేయుడి. చాలు. అదే సమయంలో 1వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం రా. 1వ అధ్యాయము 2వ వచనం. ఏమియు విడువకుండా, ఏమియు విడువకుండా భూమి మీదనున్న, భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, నేను ఊడ్చివేసేదను. చాలు. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి గ్రంథం ఒకటి మనకు కనబడుతూ ఉంది. ఈ గ్రంథం పేరే జపన్యా గ్రంథము. ఈ జపన్యా అనేటటువంటి వ్యక్తి చిన్న ప్రవక్తల్లో ఒక ఆయన. ప్రవక్త, చిన్న ప్రవక్త అని పేరే కానీ అతి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఈ గొప్ప ప్రవక్త క్రీస్తుకు పూర్వం 640వ సంవత్సరం నుండి 620వ సంవత్సరం ఈ మధ్యకాలంలో ఈ ప్రవక్త పనిచేశాడు. అనగా దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 20 సంవత్సరాల్లో యూదా దేశాన్ని పరిపాలన చేసినటువంటి ఆమోను అనేటటువంటి రాజుగారి కాలంలో, యోషియా అనేటటువంటి రాజుగారి కాలంలో ఈ ప్రవక్త ప్రవచనాలు చెప్పి దేవుని మాటలను తెలియజేశాడు. దేవుని మాటలు తెలియజేసినటువంటి ప్రవక్త
చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాడు. జపన్య అనేటటువంటి మాటకు అసలు యెహోవా దాచువాడు, లేక యెహోవా భద్రపరచువాడు, లేక యెహోవా కాపాడేవాడు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆ పేరుకి అర్థం ఏమిటయ్యా అని అడిగితే, యెహోవా దాచేటటువంటి వాడు, తన పిల్లలను దాచగలిగిన వాడు అని అర్థం. ఈ పుస్తకంలో మనం 3వ అధ్యాయం 14వ వచనం చదివాం. మొదట అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెరూషలేము నివాసులారా, ఇశ్రాయేలీలారా, దేవుని పిల్లలారా, లేక సియోను జనులారా, మీరందరూ కలిసి సంతోషించండి, గంతులు వేయండి అని ఉంది. మొదటి అధ్యాయము 2వ వచనంలో ఏమీ మిగలకోకుండా భూమంతా చీపురు కట్టించుకుని ఊడిచేటట్టు ఊడిచేస్తాను, జనులు అసలు ఏమి లేకుండా నాశనం చేస్తున్నాను అన్నాడు. మొదటి అధ్యాయంలో నాశనం చేస్తానంటాం ఏమిటి? 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు గంతులేయండి అంటాం ఏమిటి? ఏంటి పద్ధతి బాగుందా దేవుడికి? ఎంత విడ్డూరంగా ఉంది ఈ మాటలు. మొదటి అధ్యాయంలో అంటాడు, ఊడి చేస్తాను, అసలే మిగల్చను, మీరంటే నాకు కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే మిమ్మల్ని ఎవరిని లేకుండా చేసేస్తాను, చీపురు కట్టించి తుడిచేస్తాను, మొత్తం అంతా లేకుండా ఊడ్చి పడేస్తాను అక్కడ అన్నాడు. అయ్య బాబోయ్, ఎంత బాధ కలిగిందో ఆ మాట అన్నాడు అనిపించింది. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు, మొదటి వచనంలో సిగ్గుమాలిన జనులారా రండి అన్నాడు. ఇంతగా తిట్టేసి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మీరు గంతులు వేయండి అన్నాడు. ఇది ఎక్కడ గొడవ అండి? ఏంటి పద్ధతి? ముందే తిట్టేస్తాం, తర్వాత గంతులు వేయమంటామా? పద్ధతి బాగుందా? బాగానే ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. మీకు ఈ జపన్య ప్రవక్త ప్రవచన పనిచేసే దినాలలో దానికి ముందు జరిగిన చరిత్ర ఏమిటయ్యా అని అడిగితే, యూదా దేశాన్ని హిజ్కియా అనేటటువంటి రాజు పరిపాలన చేశాడు. ఆ రాజుగారి కాలంలో ప్రజలు చాలా భక్తి కలిగి నడుచుకున్నారు. దేవుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, యథార్థవంతులుగా నడిచారు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. అతడు జబ్బు పడినప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అన్నారు, యెహోవా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుడో నీకు తెలుసు కదా నాయనా, నాకెందుకు ఈ జబ్బు ఇలాగొచ్చింది, నాకెందుకు ఈ మరణం వచ్చిందని చెప్పి ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్ కూడా పొడిగించాడు. చాలా భక్తి కలిగిన రాజు, చాలా ప్రార్థనాపరుడు, దేవుడంటే భయం కలిగిన వాడు, మందిరాన్ని తెరిచినవాడు, మందిరంలో చక్కగా ఆరాధన ప్రారంభించాడు, మందిరంలో దేవుని స్తుతించాడు, మందిరంలో దేవుడు అంటే చాలా భయం కలిగినటువంటి మనుషుడు, దేవుడి మీద బహు ప్రేమ కలిగినటువంటి యథార్థవంతుడు, భక్తి కలిగినవాడు. ఆయన కాలం కాస్త అయిపోయింది. ప్రజలు సుభిక్షంగా బ్రతికారు, చాలా బాగుంది. ఆయన కాలం అయిపోయింది. ఆయన కుమారుడు ఎక్కాడు సింహాసనం. ఆయన పేరేంటో తెలుసా? మనీషే. చెప్పండి, ఆయన పేరేంటి? మనీషే. సామెత ఒకటి ఉంది. ఏమిటి ఆ సామెత అంటే, పనోడి కడుపును తినేవాడు పుడతాడంట, తినేవాడి కడుపును పనోడు పుడతాడంట. ఎందుకో మరి పెద్దలు చెప్తారు అలాగా, నాకు మాత్రం ఏం తెలుసు అది. అలాగుననే భక్తి కలిగిన ఆయన కడుపున భక్తి లేనటువంటి వాడు పుట్టాడు. భక్తి లేనటువంటి వాడు పుట్టి ఆ తదుపరి ప్రజలందరినీ విగ్రహారాధనలోకి నడిపించాడు. ముహూర్తాలు చూడటం ప్రారంభించాడు. వారి బిడ్డల్ని అగ్నిగుండంలో దాటించటం ప్రారంభించాడు.
దేవుని బలిపీఠాలు పడగొట్టి విగ్రహ సంబంధమైన బలిపీఠాలు కట్టి దేవునికి విపరీతమైన కోపం పుట్టించాడు. మీరు చదువుకోవాలంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి 2-3 వచనాలు చదువుకోండి తరువాత తాయితీగా. అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, దేవునికి బహుగా కోపం పుట్టించాడు. కోపం పుట్టిస్తే ఆ రోజుల్లో దేవుడు ఏమన్నాడో చూసారా? మరి ఎందుకో కానీ ఈ దినవృత్తాంతాల గ్రంథాలు రాసేటటువంటి ఆయన రాయలేదు ఆ మాట రాయలేదు. ఆ మాట రాయకుండా దాన్ని ఎందుకో మరుగు చేశాడు. దాన్ని రాజుల గ్రంథం రాసినటువంటి ఆయన రాసుకొచ్చాడు. 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో చెప్పుకొచ్చాడు. ఆ మాట చూడండి, చదువుదాం రండి. ఈ మాట చదవాలి. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువారి రెండు చెవులు గింగురమనేనంత కీడు యెరూషలేము మీదికి యూదా వారి మీదికి నేను పంపిస్తున్నాను. రాజును బట్టి భక్తి కాస్త పోయింది, ప్రార్థన పోయింది, ఆరాధనలు లేవు. పేరుకు యూదులే కానీ, పేరుకు యెరూషలేమే కానీ, పేరుకు దేవుని పిల్లలే కానీ ప్రార్థనా జీవితాలు లేవు, ఆరాధనలు లేవు, దేవుని సేవించటం లేదు, దేవుని మహిమపరచటం లేదు, దేవుని పాదాల దగ్గర సరైన రీతిలో దేవుని ఆరాధించలేదు. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి అంటాడు, ఏమీ మిగలకోకుండా నేను తుడిచేస్తాను అంటున్నాడు. ఆయన కాలం అలా గడిచిపోయింది. చివరి దశలో దేవుని కోపం వచ్చి ఆయన బబులోను దేశానికి చెరగా పంపించాడు. బబులోను చెరలో మారు మనసు పొందాడు, మరలా తిరిగి వచ్చాడు. ఆయన కథ అలాగా ముగిసిపోయింది. ఆయన కుమారుడైనటువంటి ఆమోను అనేటటువంటి రాజుగారు ఎక్కారు. ఆయనకి యథాప్రకారమే తండ్రి అలా నడిచాడు, కొడుకు కూడా అలా నడిచాడు. దేవునికి కోపం పుట్టించాడు. అన్య దేవతల బలిపీఠాలు కట్టాడు. దేవుణ్ణి ఆరాధించటం మానేశాడు, దేవుని ప్రార్థించటం మానేశాడు. ఈ అన్య బలిపీఠాలు కట్టి దేవుడికి కోపం పుట్టించినందువలన తన తండ్రి అయిన మనిషే, తన కుమారుడైన ఆమోను, వీళ్ళిద్దరి పరిపాలన దేవునికి నచ్చక ఆయనకి కోపం వచ్చి ఇప్పుడు జెఫన్యా గారు 1వ అధ్యాయంలో అంటున్నాడు, ఏమీ లేకుండా తుడిచేస్తాను నేను ప్రజల్ని. ఎందుకంటే కోపం వచ్చింది, భక్తి లేకుండా పోయింది, ప్రార్థన లేకుండా పోయింది. దేవుడు ఇంతగా వాళ్ళ ప్రేమించి ఐగుప్త దేశంలోంచి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చి, మంచిగా ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, ఉండటానికి ఇచ్చి, తినటానికి ఇచ్చి, కావాల్సినవి అన్నీ ఇస్తే మర్చిపోయారు భక్తి, ప్రార్థన మర్చిపోయారు. వారే కాదు, ఈ రోజుల్లో కూడా అన్నీ కలిగి ఉంటే ప్రార్థన మానేస్తున్నారు. మన ఈ మధ్య ఒక ఆవిడ అంది, ఏం తక్కువైందని రావాలి ప్రార్థనకు మేము అంది. ఏం తక్కువ కాలేదు, అన్నీ తక్కువే. తినటానికి ఉంటే సరిపోయిందా? ఆరోగ్యం ఈ అవసరం లేదా? దేవుడి రాజ్యానికి తీసుకెళ్ళక్కర్లేదా? ఇవన్నీ అక్కర్లేదా? ప్రార్థన లేకుండా పోయింది. ఈ రాత్రి ఈ లైవ్లో ఈ కార్యక్రమం వింటూను చూస్తున్న నా ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నువ్వు ఎక్కడుండి అయినా వినవచ్చు. భక్తి క్షీణిస్తే, భక్తి పాడైపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, దేవుని సరైన రీతిలో ఆరాధించకపోతే దేవునికి కోపం వస్తుంది. ఆ తరువాత జీవితాలు పాడైపోతాయి. అదే జరిగింది ఇక్కడ, అదే జరిగింది. మనిషి గారి కాలంలో, ఆమోను గారి కాలంలో దేవునికి కోపం వచ్చింది. అందుకని ఆ రోజుల్లో
ఈ జపని అనేటటువంటి భక్తుడు చక్కగా రాసుకుంటూ వస్తూ దేవుడికి కోపం వచ్చి, దేవుని పిల్లలారా, యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, ఆరాధించవలసిన రీతిలో మీరు ఆరాధించట్లేదు కనుక దేవునికి కోపం వచ్చింది, ఏమీ మిగలకుండా తుడిచేస్తాను, నేను ఊడ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయంలో కూడా రండి సిగ్గుమాల జల్లారా, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ సిగ్గులు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన, అన్నట్టుగా మాట్లాడా. అలాగ మనం అంటే ప్రజలు ఎంత బాధపడిపోతారో, ఎందుకు వచ్చిన బాధ, అలాగా అన్నాడు ఆయన. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజుగారు మారారు. యూదా దేశాన్ని పరిపాలన చేసే రాజుగారు మారారు. ఆ రాజుగారు ఎవరో తెలుసా? యోషియా. చెప్పండి, ఏ రాజు ఆయన? యోషియా అనేటటువంటి రాజు. ఈ యోషియా అనేటటువంటి రాజు 8 సంవత్సరాల బాలుడప్పుడే సింహాసనం ఎక్కాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల బాలుడప్పుడు సింహాసనం ఎక్కి ఆ అన్య దేవతల బలిపీఠాలన్నీ పడగొట్టి శుభ్రం చేసి దేవుడిని ఆరాధన చేసి, యూదా ప్రజలారా, యెరూషలేము వారులారా, సియోను ప్రజలారా, రండి మన దేవుడిని ఆరాధన చేద్దాం. ఆరాధన లేనందువలన దేవుడి కోపం వచ్చి ఇన్ని పనులు జరిగినాయా మన జీవితాల్లో. ఆహారానికి కొదవచ్చింది, ఆరోగ్యానికి కొదవచ్చింది, కావలసినటువంటి రీతులు అన్ని కొదవలే కనపడుతున్నాయి మన జీవితంలో. రండి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామని ప్రారంభించి దేవుని సన్నిధిలో యథార్థంగా తాను నడుస్తూ తన ప్రజలను కూడా నడిపించాడు. అందుకే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేదా ఇప్పుడు చదువుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 34వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి చదివితే, దావీదు గారి, భక్తుడైన దావీదు గారి ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడట. దావీదు గారు ఎలా నడిచాడో అలా నడిచాడట. వయసు ఎంత ఏమంటే? వయసు ఎంత? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అంటే ఆ వయసులో ఆడుకునే వయసు. మన పిల్లలు ఉన్నారు, 8 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారు? సింహాసనమే కూర్చోబెడితే యాలబడి చేయమని చేస్తారు వాళ్ళు. 8 సంవత్సరాల బాలుడు ఆయన చేస్తున్న పని ఏమిటో చూసారా? భక్తుడైనటువంటి దావీదు ఆయన ఎలా నడిచాడో, ఆయన భక్తి ఎలాగుందో, ఆయన ప్రార్థనా జీవితం ఎలాగుందో, ఆయన ఆరాధన ఎలాగుందో ఆ పద్ధతి ప్రకారంగా యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడట. అతడు యథార్థంగా నడిచినందువలన ఇప్పుడు దేవుడు కోపం చల్లబరుచుకుని, దేవుడు తన కోపాన్ని తానే అణిచేసుకుని, ఆ బాధలన్నీ అణిచేసుకుని ఇప్పుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడో చూసారా? సియోను జనులారా, స్తోత్రం చెప్పండి అందరూ. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఆమేన్. గమనించండి, ఇప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, సియోను జనులారా. సియోను అనగా రక్షించబడినటువంటి దేవుని పిల్లలు, విశ్వాసులు, ప్రార్థించేవారు, ఆరాధించేవారు, మందిరంలో ఉన్నటువంటి వారు, రక్షణ పొందిన విశ్వాసులకు సియోను జనులు అని పేరు. సియోను జనులారా అని చక్కగా పిలిచాడు. పిలిచి సియోను జనులతో మాట్లాడుతున్నాడు. రెండవది అంటాడు, ఇశ్రాయేలీలారా. ఇశ్రాయేలు అనేటటువంటి మాటకు అసలు అర్థం ఏమిటంటే దేవుని బంటు. దేవుని బంటు.
ఇశ్రాయేలీలారా, దేవునికి బంటులాగా ప్రార్థించేవారులారా, మార్పు చెందిన వారులారా, మారు మనసు పొందినటువంటి వారులారా, ఓ ఇశ్రాయేలీలారా అని పిలిచి ఇప్పుడు అంటాడు, యెరూషలేము నివాసులారా, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పిల్లలారా, మీరు రక్షించబడినా రక్షించబడకపోయినా యెరూషలేములో ఉన్నటువంటి నామకార్థ, యెరూషలేము అంటే ఆ దేవుని వాక్యంలో చెప్పొద్ది, సియోను కుమారి అని, యెరూషలేము కుమారి అని, బబులోను కుమారి అని 3 కుమారుల గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. బబులోను కుమారి అంటే లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు గుర్తుగా ఉంది. తర్వాత యెరూషలేము కుమార్తె అంటే నామకార్థ సంఘానికి గుర్తుగా ఉంది. సియోను కుమార్ అంటే రక్షణ పొందిన వధువ సంఘానికి, పెండ్లి కుమార్తె సంఘానికి గుర్తుగా ఉంది. గమనించండి, ఇప్పుడు యెరూషలేములో ఉన్న వారులారా, యూదా ప్రజలారా అని చక్కగా పిలిచి అంటాడు, మీరందరూ గంతులేయండి, ఇప్పుడు సంతోషించండి. కారణం ఏమిటంటే మిమ్మల్ని పరిపాలన చేసేటటువంటి రాజు, మిమ్మల్ని ఏలుబడి చేసేటటువంటి వాడు, మిమ్మల్ని నడిపించేటటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు, మీరందరూ భక్తి చేస్తున్నారు కనుక ఇప్పుడు గంతులేయండి, మీరు సంతోషించండి, ఆనందించండి, దేవుని స్తుతించండి అని చక్కగా మాట్లాడతాడు. సంతోషించండి, మీరు ఆనందించండి, గంతులేయండి. మీరు చాలా చక్కగా అద్భుతమైనటువంటి మాటలు దేవుని సన్నిధిలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే మీరందరూ కలిసి సంతోషించాలి. నిజమే, వారి పరిస్థితి అలాగుంది కనుక వారు సంతోషించారు. మరి మనం ఎందుకు సంతోషించాలి? ఏమంటే మనం ఎందుకు సంతోషించాలి? మనం సంతోషించడానికి గల కారణం ఏమన్నా ఉంటే మనం కూడా సంతోషిస్తాం. ఇప్పుడు యోధా ప్రజలకు చెప్పాడు, ఇశ్రాయేలీలు చెప్పాడు, సియోను జనులారా అని చెప్పాడు. ఆ సియోను జనులో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు చెప్పినటువంటి మాట ఏమిటి? మనం ఎందుకు సంతోషించాలి? ఈరోజు 2 మాటలు వివరంగా మీ దృష్టికి 2 లేదా 3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇక ఎందుకు సంతోషించాలి అని అడిగితే 2 మాటలు వివరంగా మీతో చెప్పగలను, చెప్తాను నేను. ఆ మాటలను బట్టి మనం సంతోషించాలి. రండి మరి చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలమ్మా చాలు. యెహోవా కొట్టివేసి ఉన్నాడు గనక అందుకు గంతులు వేయండి, అందుకు సంతోషించండి, అందుకు ఆనందించండి. ఎందుకంటే మీకు విధిస్తానన్నాడు శిక్ష, మీకు శిక్ష వేస్తానన్నాడు గనక ఆ శిక్ష తానే కొట్టేశాడు. నీ భక్తిని బట్టి, నీ ఆరాధన జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి నీకు విధిస్తానన్న శిక్ష తానే కొట్టేశాడు. శిక్ష విధించేవాడు ఆయనే, దాన్ని తప్పించేవాడు కూడా ఆయనే. శిక్ష విధించేది ఎవరు? ఈ భూలోకంలో ఎవరు శిక్ష విధిస్తారు? లోకంలో మనుషులు విధించే శిక్ష వేరు, దేవుడు విధించే శిక్ష వేరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తానే శిక్ష విధిస్తానని చెప్పాడు. ఆ విధిస్తానన్నటువంటి దేవుడు ఆ శిక్షను కాస్త కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శిక్ష లేదు, మీకు శిక్ష లేదు గనక అందు నిమిత్తం మీరు సంతోషించి గంతులేయాలి. దేవుని సన్నిధిలో శిక్ష లేదు. శిక్ష విధిస్తున్నాను అన్నాడు కానీ శిక్ష లేదు మీకు. అందుకే అపోస్తుడైన పౌలయ్య గారు చక్కటి మాట చెప్పాడు. ఏం చెప్పుకొచ్చాడు తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం అంటాడు, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వానికి ఏ శిక్షా విధియు లేదు. ఆయనే శిక్ష విధించాడు, మరలా శిక్షను కాస్త ఆయనే తీసేశాడు. ఏమని రాయబడి ఉందంటే దేవుని వాక్యంలో దేవుణ్ణి వ్యతిరేకించి ఈ లోకాన్ని అనుసరించుచు ఆజ్ఞలను మరిచిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారికి శిక్ష విధిస్తాను అన్నాడు. అయితే వారు మార్పు చెంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శిక్ష తానే కొట్టేస్తున్నాడు. ఈ రోజున గత కాలంలో మన జీవితాన్ని బట్టి మనకు శిక్ష వచ్చింది. నిజంగా మనం ఆ లోకంలో ఉండిపోతేనే
ఆ శిక్ష మనం అనుభవించాల్సి వచ్చేది. ఆ శ్రమలకు గురైపోయేటటువంటి వాళ్ళం, ఆ అగ్నిగుండానికి గురైపోయేటటువంటి వాళ్ళం, ఆ యాతన అనుభవించాల్సి వచ్చేది, ఆ బాధలన్నీ అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నా యేసయ్య నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ శిక్షను తానే పైనేసుకున్నాడు. తానే పైనేసి మన శిక్షను కొట్టేశాడు. ఆయన మన శిక్షను కాస్త తొలగించేశాడు. మన శిక్షను కాస్త తీసేసి ఆ శిక్ష తాను అనుభవించాడు. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు చాలా చక్కని మాటలు. పౌలయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో అంటాడు చాలా చక్కటి మాట. మరణ శాసనము ఎక్కడుందో ఆ రాసినటువంటి వాని మరణము ఆవశ్యము అని చెప్పి రాయబడు. మరణ శాసనం రాసేసాడు. ఆదాము తినకూడదన్న పండు తిన్నావు గనుక నీలో ఉండొచ్చిన సంతానం అంతా మరణము అని చెప్పి రాసేసాడు. మరణం అని చెప్పి రాసేసి శిక్ష విధించాడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయనే కుమారుడుగా భూలోకంలో జన్మించి మన శిక్షను తానే భుజానేసుకుని మనకు రావాల్సినటువంటి శిక్ష, మనం పొందవలసినటువంటి ఆ శ్రమను, ఆ బాధను, ఆ కష్టాన్ని తానే భుజానేసుకుని మనకందరికీ శిక్షలోంచి బయటికి తీసుకొచ్చాడు. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదామండి. ఇప్పుడు శిక్ష లేదు, శిక్షను కొట్టేశాడు. శిక్ష కొట్టేశాడు కనుక ఇప్పుడు చెప్పండి, గంతులు వేయాలా మానాలా? సంతోషించాలా? ఆనందించాలా? గంతులు వేయాలి. ఎందుకు గంతులు వేస్తున్నారు అయ్యా అని అడిగితే తెలియని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళకేం తిప్పరా ఇలా గంతులు వేస్తున్నారు అనుకుంటారు. కానీ మనకేంటో తెలుసా? మన శిక్ష తొలగిపోయింది. ఇక నాకు శిక్ష లేదు, మీకు శిక్ష లేదు. ఎందుకు లేదు అని అడిగితే మనం యేసయ్య పాదాల దగ్గర ఉన్నాం. మన శిక్ష తానే కొట్టేసేసాడు. మన శిక్షను తాను అనుభవించాడు. అందుకే దేవుని వాక్యం చెప్పుద్ది, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, 10-12 వచనాల్లో చక్కగా రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, తన కుమారుని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన కుమారుని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మన శిక్ష కుమారుడి మీద మోపేశాడు. మన బాధలన్నీ ఆయన మీద మోపేశాడు. మనం చేసిన తప్పులన్నీ ఆయన భరిస్తున్నాడు. మనం చేసినటువంటివన్నీ ఆయన భరించి మన శిక్ష తానే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తాను అనుభవించాడు గనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సంతోషించి గంతులు వేయాలి. ఈరోజు దేవుని వాక్యం ఏంటన్న దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే మార్పు చెంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం తీసుకుని ప్రభు పాదాల దగ్గర ఉంటారో అలాంటి వారి శిక్ష కొట్టివేయబడింది. ప్రార్థన చేస్తూ కూడా, ఇంకా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ, దేవా నేను పాపినయ్యని, ఇంకెంతకాలం పాపివని ఏడుతావు? ఏడవక్కర్లేదు. ఇక నువ్వు ఒకేసారి చెప్పండి, నీ శిక్ష కాస్త కొట్టేశాడు, తొలగిపోయింది, నీకు శిక్ష లేదు. ఇక ఓ మాట చెప్తాను వినండి. ఒక రోజున యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఒలీవ కొండ మీద ప్రార్థన చేసి తూర్పు తెల్లారేసరికి వెంటనే దేవాలయం దగ్గరకు వచ్చాడు. దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ప్రజలు వచ్చారు. వాక్యం వినాలి, ఆయన రోగులు బాగు చేస్తున్నాడంట, దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట, అద్భుతాలు జరిగిస్తున్నాడట, మహత్కార్యాలు జరిగిస్తున్నాడట, అవి చూడాలి, మేము కూడా బాగుపడాలని ఆశతో పరుగున ప్రజలు వచ్చారు. ఆయన వచ్చాడు పొద్దున్నే ఆలయానికి. చెప్పండి, ప్రజలు వచ్చారు, బాగానే ఉంది అక్కడికి. కానీ ఈ మధ్యలో ఇంకొక విచిత్రం జరిగింది. ఏమిటి ఆ విచిత్రం అని అడిగితే, వస్తూ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని పట్టుకొచ్చారు. వచ్చి, బోధకుడా, ఈవిడికి శిక్ష విధించాలి, ఈవిడ తప్పు చేసింది, తప్పు చేస్తుండగా మేము చూసాం. అసలు నిజానికి ఎవరైనా చూసేలాగా చేస్తారా? ఆ చెప్పటం కూడా అలా చెప్పొచ్చా? అలా చెప్పకూడదు కదా. చెప్పేశారు అలాగా, మేము చూసామండి అని. మరి చూసినప్పుడు తనతో పాటు తప్పు చేసిన కూడా పట్టు రావాలిగా. ఒక్క ఆవిడని పట్టుకొస్తాం ఏమిటి? ఆయన ఎందుకు వదిలిపెట్టారు?
నిజంగా ఆ మాట యేసుప్రభు అడుగుంటే ఎంత బాగుండేది. అక్కడ అడగలేదు ఆయన. శిక్ష విధించాలి ఈవిడికి అని తలహరాయి చేతబుచ్చుకొచ్చి ఈవిడికి శిక్ష వేసే ముందు మీరు వేస్తారా మమ్మల్ని ఏమంటారా అన్నట్టుగా చూస్తా ఇప్పుడు అడుగుతున్నారు. ధర్మశాస్త్రం శిక్షించమని చెబుతుంది, నేనా పాపులు రక్షించడానికి వచ్చానని చెప్తున్నావు. మరి నీ సంగతి ఏంటయ్యా? యేసు ప్రభు చాలా చక్కగా అద్భుతమైన మాట చెప్పాడు. ఏమిటి ఆ మాట అంటే, మీలో పాపం లేనివాడెవడో మొట్టమొదట ఆ మీద రాయేయండి, చంపండి, శిక్షించండి, తప్పులేదు అందులో అని చెప్పి నేల మీద వంగి ఏవో రాయటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు రాస్తూ ఉండగా చూశారు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆ రాళ్ళన్నీ అక్కడ పడేసి ఆ మీద తప్పు చేసిందని రాయేయటానికి నాలో కూడా తప్పులు ఉన్నాయి అన్నట్టుగా ఎక్కడోళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ ఒక్కావిడే తప్పు లేనటువంటి వాడు యేసు ప్రభు, ఆ ఒక్కావిడే నిలబడిపోయాడు. నిజంగా శిక్ష విధించాలి ఆవిడికి. యేసు ప్రభులే పాల్టు లేదు కదా. మరి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా అని అడిగారు ఆయన. కనుకనే ఆయన శిక్ష వేయగలిగినటువంటి వాడు, తప్పు లేనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు. ఆయన వేయాలి కనుక ఇప్పుడు తలపైకెత్తాడు. తలపైకెత్తగానే ఆవిడ పాపం లోపల గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయేమో, వీళ్ళు ఎవడోళ్ళ కాక వెళ్ళిపోయాడు, అసలు ఆయన ఉన్నాడు అన్నట్టుగా బాధపడతా చూస్తుంది. ఈ లోపల ఓ చక్కటి మాట, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభు అంది. నేను నీ శిక్ష విధించను, నీకు శిక్ష లేదమ్మా, వెళ్ళిపో, కానీ ఇక మరి అన్నాడు పాపం చేయకు. శిక్షను కొట్టేయగలిగిన సమర్థులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒక యేసు ప్రభు ఒక్కరే. ఆయనే మనందరి శిక్షలు తొలగించేసేసాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వింటున్న వారిని, చూస్తున్న వారిని, లైవ్లో ఉన్నవారిని, మందిరంలో ఉన్నవారి అందరి శిక్షలు తానే కొట్టేసి మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యానికి సిద్ధపరచునుగాక. చాలా జాగ్రత్తగా గమనించండి. శిక్ష కొట్టేశాడు గనక, శిక్ష లేదు గనక ఇప్పుడు అందునిమిత్తమై ఇక సంతోషించండి, మీరు గంతులేయండి అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఈ రోజున మన శిక్ష తొలగిపోయింది. మనం చేసినటువంటి అన్యాయానికి శిక్ష అనుభవించాలి. మనం చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. మనం చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. మనం చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించాలి. మనం చేసే ప్రతి దానికి శిక్ష ఉంది, శిక్ష అనుభవించాలి. కానీ అనుభవించకుండా ప్రేమ కలిగిన దేవుడు నీ మీదున్న ప్రేమ చేత, నా మీదున్న ప్రేమ చేత మనందరి శిక్షను తానే తుడిచేశాడు, కొట్టేశాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఆ సిలువలో మేకుల కొట్టివేసి ఆ చేవ్రాత అంతయు తుడిచివేసానని చెప్పి కొలసీలకు రాసిన పత్రికలో వివరంగా రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని పిల్లారా చాలా జాగ్రత్తగా గమనించండి. మన శిక్ష తానే కొట్టేశాడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు చక్కగా వెళ్ళారు, ఎక్కడికో చేయకూడని పని చేశారు, దొరికిపోయారు, మీకు శిక్ష విధించాలి. అదే సమయంలో మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా వచ్చి ఆ శిక్ష వేయటానికి వీలు కాదు, ఆ అమ్మకి కావాల్సిన రుసుమ లేక సొమ్ము నేను చెల్లిస్తున్నాను, ఆవిడ వదిలేయండి అని వదిలించారనుకోండి, గంతులు ఎత్తారా మానేస్తారా? ఎంత సంతోషిస్తామో. ఈ లోకంలో ఏదన్నా చిన్న పని చేస్తేనే ఇంత సంతోషించి గంతులు వేస్తామే. పరలోకమందున్నటువంటి దేవుడు నిత్య నరకం అనే శిక్ష కొట్టేశాడు. యమగుండం అనే శిక్షను తొలగించాడు. ఎందుకనగా దేవుని వాక్యం చెప్తుంది, అనగా పాపమునకు వచ్చు జీతము మరణం అని చెప్తుంది. మరణం అనే శిక్ష తానే కొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం. ఇక మరణం లేదు కనుక దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించి గంతులేసి దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆ శిక్ష తాను కొట్టేసేసాడు.
ఆ కొట్టివేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దేవుని వాక్యంలో అపోస్తుడు పౌలయ్య గారు అంటాడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందువలన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని మరణించాలి, వారు శిక్ష అనుభవించాలి గనుక మరణము యొక్క బలము నుండి అనగా అపవాది మరణము వలన నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించాడు లేక తప్పించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. చూసారా, గమనించారా? మరణ భయము చేత దాస్యమునకు లోనైపోయాం. భయం ఉంది మనకు, మరణం వచ్చేద్ది, శిక్ష వచ్చేద్ది అని భయం. అందుకే భక్తులు ఆదిమ కాలంలో చక్కగా భక్తులు ఇలా పాడారు, ఏమని? మరణ భయము మంట గలిపే మహిమనాదుని సిలువాలోన, మరణ భయము మంట గలిపే మహిమనాదుని సిలువాలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, ఆనందమునా కానందము ఆయేసు నా చేపట్టుచు దినదినంబు నడచును, దిగులు నాకు ఏలనో దినదినంబు నడపును, దిగులు నాకు ఏలనో. దిగులేదు ఇక, ఎందుకంటే శిక్ష లేదు. నా శిక్ష కొట్టేశాడు, నా శ్రమను కొట్టేశాడు, నా బాధలన్నీ పోయాయి, నాకు రావాల్సిన శిక్ష తానే భుజానేసుకున్నాడు. ఇక నాకు శిక్ష లేదు గనుక దేవుని సన్నిధిలో సంతోషించి గంతులేయమన్నాడు. గంతులేయటమే. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించండి. లోకమును విడిచిపెట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో మార్పు చెంది బాప్తిసం తీసుకున్నారో ప్రతి ఒక్కరి శిక్ష కొట్టివేయబడతాం. ఇంకా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారు మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, సోదరుడా సోదరి, శిక్ష ఉంది, జాగ్రత్త. తప్పించేవారు ఎవరు లేరు. ఆ రోజు నోరో నెత్తో కొట్టుకున్నా దాని నుండి విడిపించేవారు ఎవరు ఉండరు. అవకాశం ఉండగానే, సమయం ఉండగానే సద్వినియోగపరుచుకోవాలి. సమయం దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేవు. వయసు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకుని రక్షణ పొందాలి, దేవుని స్తుతించాలి. బలం ఉంది కదా అని విర్రవీగితే శిక్ష వస్తుంది. చాలా జాగ్రత్త సోదరుడా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతావు? దేవుని సన్నిధిలో ఒక దైవ సేవకుడుగా నీ మేలు కోరి తెలియజేయటం జరుగుతుంది. ప్రభువును స్తుతించు, రక్షణ పొందుకుని గంతులై సంతోషించు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో నీవుగా సంతోషించడం, పరలోకమందున్న దేవుడు కూడా నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆయన, ఆహా నా బిడ్డ లోకాన్ని వదిలేసింది, పాపాన్ని వదిలేసింది, శాపాన్ని వదిలేసింది, లోక భోగాలన్నీ వదిలేసింది, నా సన్నిధికి వచ్చి రక్షణ పొందుకుంది. దేవదూతలారా రండి, నాతో పాటు మీరు కూడా ఆనందించండి, గంతులేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన సంతోషించి ఆనందించి గంతులేస్తాడు నువ్వు రక్షణ పొంది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథం మనకేమని బోధిస్తుందో తెలుసా? చాలా చక్కటి మాట. మన శిక్షను తానే కొట్టివేశాడు, అందుకని సంతోషించి గంతులెయ్యాలి. ఇక రెండో మాట చెప్పుకుందాం రండి. ఎందుకు సంతోషించి గంతులు వెయ్యాలి? ఏమంటే ఎందుకు వెయ్యాలి? ఆ 15వ వచనంలోనే రెండో భాగాన్ని కొంచెం కిందకి చదువుదాం రండి. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. చాలమ్మా చాలు.
ఎందుకు గంతులు వేయాలి అంటే, నీకెవరు శత్రువుగా ఉన్నారో, నిన్నెవరు బాధిస్తున్నారో, నిన్నెవరు బలహీనపరుస్తున్నారో, నీకెవరు శోధనగా ఉన్నారో, నీకేది అడ్డుగా ఉందో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, నిన్ను బాధ పెట్టే ప్రతి ఒక్క శత్రువుని ఆయన వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పు. శత్రువు లేడిక, శత్రువుని వెళ్ళగొట్టేసి. ఎవడి శత్రువు ఉంటే బాధ, కానీ శత్రువుని ఎలగొట్టిన తర్వాత ఇంకా బాధ ఉందండి, గంతులు అయిపోతే మరి ఏం చేస్తాం? ఇంకా మనకు శత్రువు ఉన్నాడు అనుకోండి, బాధ. శత్రువు లేనప్పుడు ఇంకా బాధ ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూసారా? జపనియా గారు అందుకే చక్కటి మాటలు చెప్పుకుంటూ వస్తూ ఆయన అంటాడు, మీ శత్రువుని ఆయన వెళ్ళగొట్టాడు. ఇక శత్రువు లేడు, బాధ పెట్టేవాడు లేడు. అందుకే అపోస్తుడైన పౌలయ్య గారు అంటాడు రామపత్రికలో, మన విరోధి అయినటువంటి సాతాను తలను తానే చెప్పడమా, అయ్యయ్యో, తానే ఆ తలను కాస్త చితకదొక్కాడు, మనకి శత్రువు లేకుండా చేశాడు. ఇక ఉందల్లా, మిగిలిందల్లా తోక ఆడిస్తుంది, దాన్ని చూసే భయపడిపోతాను. తలకాయ లేదుగా, తలకాయ లేనాడు ఇంకేం చేస్తాడు? తోక ఒకటే ఉంది, ఆ తోక మాత్రమే ఊపుతుంది అటు ఇటు, వారం వారం ఊపుద్ది. అది ఆదివారం వెళ్ళకుండా చేస్తానికి. దేవునికి స్తోత్రం. అలాంటి సాతానును పౌలు గారు అందుకే అంటాడు, ఆకాశ మండలములో తిరుగుతున్న దురాత్మల సమూహము అని. ఈ సమూహాన్ని కాస్త నీ దగ్గర లేకుండా వెళ్ళగొట్టేశాడు ఆయన. శత్రు భయం లేదు, ఇక శత్రు భయం లేదు. 40వ కీర్తనలో దావీదు గారు అంటాడు, 40వ కీర్తన 12వ వచనంలో, లెక్కలేనన్ని అపాయాలు. ఎందుకంటే శత్రువు నన్ను వేధిస్తుంది, అపాయాలు వచ్చేస్తున్నాయి, ప్రమాదాలు వచ్చేస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి, బలహీనతలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి నాకు. వీటన్నిటిలో నుండి దేవుడే నన్ను విడిపిస్తున్నాడు. శత్రు బాధ నుండి తప్పిస్తాడు. శత్రువు చేసేటటువంటి ఆ వికటమైన పన్నాగాలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ మాటలు వింటున్న దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించండి. శత్రు బాధ నుండి విడిపించబడినాక ఇక మనకు ఆనందము సంతోషం కాకపోతే ఇంకేముంటుంది? గంతులేయటం కాకపోతే ఇంకేముంటుంది? దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములాగా తిరుగుతుంది అని అపోస్తుడైనటువంటి పేతురయ్య గారు రాసుకుంటూ వచ్చాడు తన గ్రంథంలో. ఆ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆ విరోధి, మింగాలని చూస్తున్న విరోధిని, నీ శత్రువుని పారదోలేసేసాడు. ఆయన శత్రువుని వెళ్ళగొట్టేశాడు. ఇంకా శత్రువు భయం లేదు నీకు. ఇక శత్రువు వస్తాడు, బాధ పెడతాడు, బలహీనతలు తెస్తాడు, వ్యాధులు తెస్తాడు, చిక్కులు తెస్తాడు, మధ్య మధ్యలో కరోనాలు తెస్తాడు అనేటటువంటి భయం లేదు ఇక మనకి. దేవునికి స్తోత్రం. ఏ భయం లేదు మనకి. ఎందుకంటే మన శత్రువుని తానే. అందుకనే 91వ కీర్తనలో ఆయన అంటాడు, శత్రువుని బలమంతటి మీద ఆయన అధికారం ఇచ్చినట్టుగా చక్కటి మాట, మీరు నాగుబాములను తొక్కెదరు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదరు అని 10వ వచనం దగ్గర నుండి కిందకి చదువుకుంటూ వెళ్తూ ఉంటే మీరు చాలా చక్కగా మాటలన్నీ అక్కడ రాయబడి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా గమనించండి. శత్రు భయము నుండి. ఎందుకంటే పూర్వకాలంలో శత్రు మాటి మాటికి ఇశ్రాయేలీయులను దేవుని సన్నిధిలో నుండి తప్పించేటటువంటి వాడు, దేవుని సన్నిధిలో నుండి పారదోలేటటువంటి వాడు, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేసేవాడు, అన్య ఆచారాల్లోకి లాక్కెళ్ళేవాడు,
చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆచారాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు వాడు. ఎందుకంటే శత్రువు బహుగా వారిని వేధించింది. కానీ ఈ రోజుల్లో శత్రువు భయం లేదు మనకి. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించేటటువంటి దేవుడు శత్రువుని ఆయన పాదాల కిందేసి తొక్కేశాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? చనిపోయినప్పుడు ఆయన భూమి కిందికి వెళ్ళిపోయాడంట. ముందు పాతాళమట అపరిమితంగా నోరు తెరుచుకుని చూస్తుందట. అందరిని మింగుతున్నాను, అలాగే నిన్ను కూడా మింగుతాను రా అన్నట్టు. పాతాళంలో ఆయన ఏం చేశాడో చూసారా? చాలా చక్కగా నోరు తెరిచి మింగటానికి సిద్ధపడగానే 5వ అధ్యాయంలోనే యెషయా గ్రంథంలో మాట, నోరు తెరిచిందట, గనులను కూడా మింగేస్తుందట. పాతాళం అపరిమితంగా నోరు తెరిచింది అని చెప్పి రాయబడు. అలాంటి నోరు తెరిచినటువంటి పాతాళం నోరు తెరిచినందువలన ఆ పాదం, ఒక పాదం అట చాలా చక్కగా నోట్లో పడిందట. ఆయన మింగేయాలని అని బాగా నోరు తెరిచిందట. నోరు తెరితే అయినా పాతాళము నుండి పరదేశికి మధ్యాకాశానికి పెరిగిపోయాడట. నోరు తెరవలేక ఇక ఈ దవడ కాంత చిరిగిపోయి ఏమీ చేయలేక తల వంచింది. ఆ 2వ కాలు ఆ తల మీద పెట్టేసి సెతక దొక్కేశాడు. అందుకే అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, చెరను చెరగా పట్టుకొని భూమి కింది భాగమునకు దిగిపోయాను అని అర్థం ఇచ్చుచున్నది కదా అని చాలా చక్కగా వివరంగా రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు భూమి కిందకి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఉన్నటువంటి సాతాన్ని తలను చితకదొక్కేశాడు అక్కడ. ఇప్పుడు దేవుని పిల్లలందరినీ పరదేశికి తీసుకెళ్ళాడు. అందుకే భక్తుడైన యెషయా గారు అంటాడు, నీ వంగి దారిగా నీ వీపును దాటు వారికి దారిగా చేస్తే మేమందరం ఎక్కి పైకి వెళ్తాం కదా అన్నాడు. ఆ వీపు మీదకి ఎక్కి పైకి వెళ్ళిపోయారు. మధ్యాకాశంలో ఉంది పరదేశం. ఇప్పుడు గత కాలంలో పరదేశం ఎక్కడుంది అంటే పాతాళానికి ఎదురుగా ఉండేది పరదేశం. ఎదురు బదురుగా ఉండేది, మధ్యలో అగాధం ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడుందో చూసారా పరదేశి? పరదేశం ఇప్పుడు భూమి కింద లేదు. దేవునికి స్తోత్రం. పరదేశి కాస్త పైకి వెళ్ళిపోయింది. సంఘమా చాలా జాగ్రత్తగా గమనించండి. సాతాను లేని లేక చిక్కులన్నీ పెట్టేటటువంటి వాళ్ళు లేని ఈ దినాల్లోనే ప్రార్థించలేకపోతే, ఆరాధించలేకపోతే, దేవుని సేవించలేకపోతే, దేవుని పాదాల దగ్గర ఉండలేకపోతే, చిక్కులు పెట్టేవాడు ఉన్నప్పుడు ఇంకేం చేయగలుగుతాం మనం? ఇంకేమీ చేయలేం. చిక్కులన్నీ తొలగించడానికి నా యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు. ఆయన నిన్ను బాధించేటటువంటి శత్రువుని దూరంగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత చక్కటి మాటలు రాయబడి ఉన్నాయో? అందుకే అంటాడు, సియోను జనులారా మీరు ఉత్సాహించండి, గంతులు వేయండి, ఆనందించండి, సంతోషించండి. మీరు ఎందుకు సంతోషించాలయ్యా అని అడిగితే, నంబర్ 1 మీ శిక్ష కాస్త కొట్టేసాడు కనుక అందుకు సంతోషించండి. నంబర్ 2 మీ శత్రువుని ప్రక్కకు తరిమేశాడు కనుక అందుకు సంతోషించండి. ఇక 3వ మాట 15వ వచనంలోనే ఉంది. 3వ మాట కూడా చూడండి. ఇశ్రాయేలుకు రాజైన ఎస్ యెహోవా మీ మధ్య ఉన్నాడు. యెహోవా ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడు యెహోవా? మీ మధ్యలో ఉన్నాడండి. మీ మధ్య సంచారం చేస్తా మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, మీ మధ్యలో. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు సంతోషించడానికి ఇంకా బాధ ఏముందండి? ఆయన ఉంటే ఇంకేం కొదువా? ఆయన ఉంటే ఇంకా లోటు ఏమిటి? ఆయన మన మధ్య ఉన్నాడు అని ప్రవక్త అయినటువంటి జెఫన్యా చెప్పటమే కాదు, ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైన మాట చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వింటాను. అమ్మాయి తలపైకి ఎత్తాను, జాగ్రత్తగా నా మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన జెఫన్యా భక్తుడు చెప్పినట్టు కదిలించకమ్మా. నువ్వు కదిలించావంటే
దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటల ప్రకారం మీ మధ్య ఉన్నాడు ఆయన, మీ మధ్య సంచారం చేస్తున్నాడు ఆయన, మీ మధ్యలోనే ఉంటానన్నాడు ఆయన. ఒక్క మాట, అమూల్యమైన మాట, మీకు మాట చూపెట్టినా నేను. లేవ్యాకాండము 26వ అధ్యాయము 12వ వచనం. 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను. చాలమ్మా చాలు. నేను చెప్పండి, నేనంటే పాటగారు కాదు. నేను మీ మధ్య నడిచేదను. మీరు అడగొచ్చు, ఆయన మా మధ్య నడితే ఏం జరుగుద్దండి? అండ్ ఏం జరుగుద్ది? ఆయన వచ్చి మన మధ్య నడిచాడు అనుకో, ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దో మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? నన్ను అడిగితే మాత్రం నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను? మనందరం కలిసి చెప్పండి, ఎవరిని అడుగుదాం? ఏసైని అడుగుదామండి. ఏసై చెప్పేస్తాడు. ఆయన మన మధ్య సంచరిస్తే ఏం జరుగుద్దంటే, ఇంకొక మెట్టు పైకి వెళ్ళి 10వ వచనం చదవండి, ఏం జరుగుద్దో చూడండి. ఏం జరుగుద్దమ్మా? 10వ వచనం. మీరు చాలా కాలము నిలువై ఉన్న, మీరు చాలా కాలం నిలవై ఉన్నటువంటి పాతగిలిన ధాన్యమును తినెదరు. ధాన్యాన్ని తింటారు. చాలు. రెండోయ్, ఆయన మన మధ్య సంచరిస్తే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళో తెలుసా? దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగిందో నాకు బాగా తెలియదు, కానీ నేను చెప్తాను వినండి. శేషంలో నేను చూశాను. పర్జాల కాలం వచ్చేసరికి గుండుగులు ఎట్టుకెళ్ళి పెట్టేవాళ్ళు, పాత్రలు ఎత్తుకెళ్ళి పెట్టేవాళ్ళు, తాకట్లు ఎట్టి జట్టీలు కానీ వడ్డీలు కానీ నావులు కానీ అయ్యాని ఇయ్యాని తెచ్చేసుకుని, అప్పుడు చాలా కరువు వచ్చి చాలా బాధలు పడేవాళ్ళు. బాధలు పడి అప్పుడప్పుడే కోసి కొయ్యక ముందే ఎచ్చి పచ్చిగా ఉన్నాయో తెచ్చేసుకుని వండేసుకుని ఆ పచ్చియే తినేసేసేవాళ్ళు. ఆ పచ్చి తిన్న దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే పచ్చి తిన్నారు కదా, కడుపు నతికేది కాదు, చాలా బాధలు పడేవాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూసారా? నేను మీ మధ్య నడిస్తే, నేను మీతో ఉంటే, నేను మీలో ఉంటే, మీ మధ్యలో ఉంటే, మీ మధ్యలో నేను ఉన్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? పాతగిలిన ధాన్యాన్ని తింటారు. కొత్త ధాన్యం వచ్చినా కానీ ఇంకా పాతది మీకు నిలవ అయ్యే ఉంటుంది. కొత్తది వచ్చినా కానీ పాతది ఇంకా నిలబడే ఉంటుంది. పాత ధాన్యాన్నే తింటారు. మొన్న ఒక ఆయన అన్నాడు, 3 సంవత్సరాల నాటి ధాన్యం ఇప్పుడు ఆడించి తింటున్నానండి నేను అన్నాడు. ఓరి నాయనో ఎంత దాచుకున్నావు బాబా, ఇంకెంతకాలం దాచుకుంటావయ్యి? పూర్వకాలంలో ప్రసవించిన స్త్రీకి ఎక్కడయో పాత ధాన్యం తీసుకొచ్చి, అప్పుడు ఆ పాత బియ్యం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, తేడా రాకుండా, తల్లికి పిల్లకి తేడా రాకుండా ఉండటానికి. ఏమండో, పాత ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ ప్రసవించిన స్త్రీకి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? దేవుడు నిన్ను ప్రసవించిన స్త్రీని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంతకంటే ఎక్కువగా నా దేవుడు నిన్ను చూడబోతున్నాడు. మనం ఆరాధించే దేవుడు పాతగిలిన ధాన్యాన్ని ఇచ్చి చక్కగా నీకు పెంచి నీకు కావలసిన రీతిలో సహాయం చేస్తాడు. ఆయన 32వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో కూడా 12వ వచనం అనుకుంటాను, అందులో నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, ఇలాంటివన్నీ ఇచ్చి పోషిస్తున్నాను అని చెప్పాడు. మన మధ్య ఉంటే ఎంత మంచి దేవుడు అండి ఆయన. మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఇస్తాడండి. ఏది కొదవంటూ రానివ్వడు, ఏది లోటు రానివ్వడు. ఆయన చాలా చక్కగా మనకు కావాల్సినవన్నీ ఇచ్చి మనలను పోషించి సంరక్షించేటటువంటి దేవుడు. ఈరోజు నా దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, అందుకని ఆయన అంటున్నాడు, నేను మీ మధ్య ఉన్నాను కనుక సంతోషించండి, ఇక మీకు లేనిది ఏముంది? యేసయ్య మనతో ఉంటే ఇక లేనిదంటూ లేదు. యేసయ్య మనతో ఉంటే కొదువ లేదు, లోటు లేదు. ఈ లోకంలో ఏది లోటు అని అనిపించదు యేసయ్య మనతో ఉంటే.
ఈ రోజున ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని, మనతోనే ఉన్నాడా యేసయ్య? మన మధ్యలోనే ఉన్నాడా? తల్లి మన కుటుంబంలోనే ఉన్నాడా? ఒక్కొక్కరు జుట్టుపట్లు వేసుకుంటా ఉంటే, జుట్లు ఎట్టుకుంటా ఉంటే యేసు ప్రభు పారిపోతాడమ్మా? ఉండడు. యేసు ప్రభు మనతో ఉండాలి అంటే, మన మధ్యలో ఉండాలంటే భక్తి కలిగి చాలా చక్కగా ప్రార్థించాలి, చాలా చక్కగా ప్రార్థించాలి. తల్లి చాలా జాగ్రత్తగా వినమ్మా. బ్రతికేది 3 నాళ్ళు, 3 రోజులు బ్రతికి ఎందుకు? పవిత్రంగా బ్రతికి, పవిత్రంగా ఆరాధించి దేవుడి రాజ్యాన్ని సిద్ధపడదాం. మనం ఎప్పుడైతే పవిత్రంగా బ్రతుకుతాం, ఆయన మన మధ్యకి వస్తాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన మనతో ఉండి మనకు కావాల్సినవి అన్నీ ఇస్తా. ఆయన ఉంటే మనకు లోటు ఏముంది? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు ఊరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? మా నాన్న ఉన్నాడు, మా అమ్మాయి ఉంది, నాకు కావాల్సినవి అన్నీ కొనిస్తారు అని చెప్తారు. ఇక తల్లిదండ్రులు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి భయం లేదు కదా, ఏది కావాలంటే ఇప్పుడు వెంటనే అడుగుతారు. నిన్న ఊరికి వెళ్ళాను, నా మానవుడు వచ్చి తాత వాళ్ళు అది కొనుక్కున్నారా, మరి నా సంగతి ఏంటి అన్నాడు. కొనుక్కో నువ్వు కూడా మరి ఇంకంతే. చూసారా, వాళ్ళకి ఏంటంటే పెద్దవాళ్ళం వెనకాల ఉన్నామంటే వాళ్ళకి భయం ఉండదు అన్నమాట. మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తే మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి ఈవులను మనకిచ్చి మనల్ని పోషించి సంరక్షిస్తాడు. మరి మన మధ్య ఉన్నాడా? సోదరుడా, సోదరి, ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న బిడ్డ, యేసు ప్రభు మనతో ఉన్నాడా? మన మధ్యలో ఉన్నాడా? మన కుటుంబాల్లో ఉన్నాడా? భార్యాభర్తల మధ్యలో ఉన్నాడా? లేకపోతే ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. దేవుని సన్నిధిలో చాలా చక్కగా ప్రార్థించు, ప్రభువును స్తుతించు. అలా ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మన మధ్య సంచారం చేస్తుంటాడు, మన మధ్య తిరుగుతుంటాడు. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుమో, 7 నక్షత్రముల కుడి చేత పట్టుకుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా, దీపస్తంభముల మధ్య సంచారం చేస్తున్నాడంట, దేవుని పిల్లల ముందు తిరుగుతున్నాడంట, దేవుని పిల్లల మధ్యలో తిరుగుతున్నాడు. అందుకే పరమగీతాల్లో శూలమిత అంటది, ఇదిగో పెందల కడలేచి ఉద్యానవనానికి వెళ్దాం, ద్రాక్ష చెట్లు పూత పట్టినయో లేదో, ఒలివ చెట్లు అంజూరపు చెట్లు పూసినయో లేదో, ఇవన్నీ చూడటానికి పెందల కడలేచి నేను వస్తానయ్యా, నా ప్రాణ సూచన అక్కడే చూపెడతాను నీకు, నేను పెందల కడలేచి వస్తాను నేను. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే ప్రవక్త అయిన చెప్పండి, జపన్యా గారు అంటాడు, ముందేమో కోపంతో తుడిచేస్తాను, ఏమి లేకుండా చేసేస్తాను అన్నాడు. రాజుగారు వచ్చి ప్రజలందరినీ భక్తిలో నడిపించేసరికి ఆ శిక్షే లేకుండా కొట్టేశాడు. ఈ రోజున మన జీవితాలు కూడా అంతే, ఈ రోజున మన బ్రతుకులు కూడా అంతే, ఈ రోజున మన పరిస్థితులు కూడా అంతే. యేసయ్య సన్నిధిలో మనం భక్తిగా బ్రతికితే, ప్రార్థన కలిగినటువంటి వారమైతే దేవుడు మనకు వచ్చేటటువంటి శిక్ష కొట్టేస్తాడు. చెప్పండి, మన శత్రువుని పారదోలేస్తాడు, మన మధ్యలో ఆయన సంచారం చేస్తాడు, మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటే ఏ అపాయము మనకు రాదు. అలా రాకుండా ఇప్పుడు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆ ప్రభు కృప మీకందరికీ తోడై ఉండను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం అందరం కలిసి కళ్ళు మూసుకుని 2 చేతులు పైకి ఎత్తాయా, నిజమే నువ్వు మా మధ్య ఉంటే నాయన, నువ్వు మాతో ఉంటే ప్రభు, మాలో ఉంటే నాయన, మాకు కావలసిన దీవెనలు ఇవ్వగలిగిన సమర్థుడవైన దేవుడు అని ఎరిగి మీ పాదాల దగ్గరకు వస్తున్నాము నాయన. ప్రార్థన, ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడారనే నమ్మకం, విశ్వాసంతో మనమందరం కలిసి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కలిసి చెప్దాం, అందరు నోరారా చెప్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. కన్న తండ్రి, ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ మహాదయ చొప్పున ఈ 2021 సంవత్సరంలో కూడా 6 మాసాలు మమ్మల్ని కాపాడి 7వ మాసంలో ప్రవేశింపజేసి ఈ 7వ నెలలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉపవాస పండుగలు జరిగించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము స్వామి. మీ సన్నిధి మాతో ఉంచండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించండి. బలహీనలను బలపరచండి. రోగులను స్వస్థపరచండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. అయ్యా, ఈ కరోనాతో బాధపడుతున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యవంతులుగా చేయి నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. యేసయ్యా, మీకు ఎన్నెన్నో వందనాలు చెల్లిస్తూ మీ దీవెల మెండుగా కలిగించండి. బిడ్డలందరినీ కాపాడండి. ఆరోగ్యవంతులుగా చేయండి. అలాగే ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి కుటుంబం దీవించబడునుగాక అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి వారికి ఆరోగ్యమోచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక అని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. కార్యం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ బిడ్డలను మీరు కాపాడవలసిందని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సమాధానములు కూడి వచ్చిన బిడ్డలందరికీ, ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన వచ్చు పర్యంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. థ్యాంక్ యూ.